ప్రకటన గ్రంథ వాక్యానాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోహాను గారు తండ్రి మరి జబదాయి, తల్లి సొలొమోనుగా, సహోదరు యాకోబుగా, యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులలో ఒకడుగా, అలాగే ఉరిమిడి వాడని, అతడు గలీలియా ప్రాంతంలో పాలస్తీనా యూదుడని, అతడు భూగోళ శాస్త్రాన్ని ఎరిగిన వాడుగా 3.5 సంవత్సరాలు క్రీస్తు ప్రభువుతో తీరినట్లుగా మనకు కనబడుతూ ఉంది. కనుక ఇక్కడ సాతానికి మరి దేవునికి సాతానికి జరిగే యుద్ధం ఈ గ్రంథంలో ప్రాముఖ్యతగా మనకు కనబడుతుందని మనం చెప్పుకున్నాం. అయితే హవ్వను మోసపరిచాడు. యేసుప్రభువుని మొదటి రాకడలో కూడా ఆయన శిలువ మరణ పునరుద్ధాల ద్వారా మరి ఓడించినట్లుగా ఆల్రెడీ క్రీస్తు సాతాన్ని ఓడించాడు, పరలోకానికి వెక్కిపోయాడు. యేసుప్రభువు రెండో రాకడతో సాతాను యొక్క పరిపాలన భూమి మీద సంపూర్తిగా అంతం కానుంది. రెండో రాకడలో సాతాను రాజ్య పరిపాలన అంతం కానుంది. ఎందుకంటే ఈ భూలోక రాజ్యాలన్నీ క్లైమాక్స్ అంతం కానుంది. ఎందుకంటే ఆయన రాజ్యం వచ్చే ముందు ఈ భూలోక రాజ్యాలన్నీ అనేక లోకంలో ప్రపంచమంతా అనేక రాజ్యాలు, సామ్రాజ్యాలు, దానియేలు గ్రంథంలో ఉన్న బబులోను సామ్రాజ్యంలో అనేక రాజులు, మరి గ్రీకు, మాదీకియ, పారసిక, గ్రీకు సామ్రాజ్యాలన్నిటినీ కూలదోయడం క్రీస్తు సామ్రాజ్యమే దావీదు సింహాసనం మీ తుది వరకు నిలబడుతుందని మనకు కనబడుతుంది. కనుక ఇక్కడ మనం చూస్తే సాతాను ఆల్రెడీ ఓడించాడు. మొదటి రాకడలో పరలోకంకి వెళ్ళిపోయాడు. యేసుప్రభు రెండో రాకడ ముందు ఆయన భూమి మీద మరి జరిగే సందర్భాన్ని మనం చూడవచ్చు. దేవుని వారలారా, ఆ జరిగే సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆయన భూమి మీద ఉన్నప్పుడు లోకంలో జరిగిపోయే విషయాలు వివరంగా బహిర్గతంగా చేటి గ్రంథ సారాంశ సందేశం. ఎందుకంటే ఈ భూమి మీద జరగబోయే అన్నిటిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను గారికి దేవుడు బయలుపరిచాడు. ప్రకటన గ్రంథం గురించి సమాజం రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం అనగానే కొంతమందికి భయం పడుతుంది. ప్రకటన గ్రంథం వినడానికి కష్టంగా ఉంటుంది, చదవడానికి కష్టంగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. కానీ దేవుని చక్కగా యోహాను గారికి ప్రత్యక్షత, దేవుని ఆలోచనలో ప్రత్యక్షత చూసి రాయించాడు. ఈరోజు మనం వింటున్నాం. ప్రేమైన వారలారా, ఈ ప్రకటన గ్రంథాన్ని గురించి భయపడిన అవసరం లేదు, అపోహలుగా ఉండవసరం లేదు. కానీ తన నమ్మిన వారికి ఆయన తోడుగా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని వారలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే, మరి ఈ ప్రకటన గ్రంథంలో ఎన్నో గుర్తులతోనూ, మరి ఈ ప్రకటన గ్రంథం చూస్తే మరి కొంతమందికి తీరని ఆసక్తి కలుగుతుంది. కొంతమందికి ఏమో రకరకాల స్వభావాలతో ఉంటారు, భయం పడుతుంది. కొంతమంది ఆసక్తితో ఉండాలన్నమాట. ఈ ప్రకటన గ్రంథంలో ఏం జరగబోతుంది, అనేక రూపాల్లో దేవుడు మాట్లాడబోతున్నాడు. వీటినన్నిటినీ బహిర్గతం చేసి యోహాను గారికి తెలియజేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. కనుక కొంతమందికి భయం పడుతుంది, కొంతమందికి ఏం కలుగుతుందంటే ఆకర్షించబడతారు, ఆసక్తి కలుగుతుంది. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది? కొన్ని విషయాల్లో చూడండి, ఆసక్తి. దేన్నైతే ప్రేమిస్తారో, దేన్నైతే ఆలోచిస్తారో ఆ పని మీదే కానీ, ఆ ఆలోచన కానీ దాన్ని పొందే వరకు ఆసక్తి ఉంటుంది. ఆసక్తితో ఉన్నప్పుడు, ఆసక్తితో ఉండి ఆ పని జరిగినప్పుడు ఎంతో వారు సంతోషిస్తారు. ఈరోజు ఈ ప్రకటన గ్రంథ సారాంశాన్ని ఈరోజు మీరు నేర్చుకుంటున్నారు. కనుక ఈ ఎన్నో గుర్తులతోనూ మర్మాలతో కూడి ఉంది.
ఇది అసలు మనకు అర్థం కాదు అని కొంతమంది అసలు ఈ గ్రంథాన్ని చదవడమే మానేస్తారు కూడా. ఈ గ్రంథం అంతా అర్థం కాదు, గుర్తులను మర్మాలతో ఉంటుంది, మాకు అర్థం కాదు ఇది అని చాలామంది ప్రకటన గ్రంథం జోలికి రారు. చెప్పడానికి ఇష్టపడరు, దాన్ని గ్రహించడానికి ఇష్టపడరు. కానీ రోజు ప్రకటన గ్రంథాన్ని చెప్పడానికి దేవుడు బయలుపరుస్తున్నాడు దేవుని వాళ్ళారా. కనుక మరి అయితే బైబిల్లోని 66 పుస్తకాల్లో దాని ప్రకటన గ్రంథాన్ని చదివి వారికి రెట్టింపు దీవులు కలుగుతాయని ఇంత రాయబడి ఉంది. ఎందుకంటే 66 పుస్తకాల్లోనూ అలాగే ప్రకటన గ్రంథాన్ని చదివి రెట్టింపు ఆశీర్వాదాలు పొందుతారని ఉంది. బైబిల్ పుస్తకం ఏది చదివినా మనకు దీవెనే, కానీ ప్రకటన గ్రంథం చదివి దాన్ని గైకున్న వారికి రెట్టింపు దీవులు వాగ్దానాలు చేయబడ్డాయి. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నప్పటికీ ప్రకటన గ్రంథంలో చదివి దాన్ని అర్థం చేసుకుని రెండంతల ఆశీర్వాదం, రెట్టింపు ఘనత. ఎందుకంటే అంత్యకాలంలో ఏం జరుగుతుంది, అంత్యకాలంలో జరగబోయే ఏం జరుగుతుంది, అంత్యకాలంలో ఎలా ఉంటుంది, అంత్యకాలంలో జరుగుతున్న సన్నివేశాలు, అక్కడున్న రాకడ, రెండో రాకడలో ఏమవుతుంది, భూకంపాలు, పెనుబుప్పిన ఉగ్రత, మరి అనేక కాలం కలుషితమైపోతుంది, భూమి తలకిందులైపోతుంది. ఇవన్నిటినీ అర్థం చేసుకుని ఏదేమైనా తన భక్తులను తన దేవుడు కాపాడుతాడు. ఎందుకంటే ఇశ్రాయేలుని కాపాడు కొనుక్కుడు నిద్రపోడు కనుక ఇక్కడ ఏం జరుగుతుందంటే దానిని గైకున్నవారు చదివి గైకున్నవారు రెట్టింపు ఆశీర్వాదాలు చేయబడతాయని సెలవిస్తుంది. ఈ విషయాన్ని గురించిన గ్రంథం మొదట్లో చివరిలో కూడా ఎంతో తేటగా రాయబడింది. ప్రకటన గ్రంథం 1:3 22 ప్రకటన 7 కూడా అయితే ప్రకటన ఎవరైనా ఏదైనా కలిపి లేక దీనిలో నుండి ఏదైనా తీసినా ఎంతో ప్రమాదకరమని గ్రంథం హెచ్చరిస్తుంది. ఎందుకంటే మనకి ఇష్టం వచ్చినట్లు బోధించకూడదు, అందులో వాక్యం తీయకూడదు, వాక్యం కలపకూడదు. కనుక మరి ప్రమాదకరము, ఈ గ్రంథంలో ఉన్న వ్యాధులన్నీ వస్తాయని కూడా హెచ్చరిక చేస్తూ ఉందన్నమాట. కనుక తన భక్తుల కోరుకున్న తన భక్తులను ఆశీర్వదించడానికి, తన ప్రజలను దీవించడానికి ఏర్పాటు చేశాడు. కనుక మరి ఏది తీయకూడదు, ఏది కలపకూడదని కనుక మనం అర్థం చేసుకోవాలన్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. పూర్వపు రోజుల్లో మన భారతదేశ ప్రభుత్వం కొంతమంది ఖైదీలను అండమాన్ దీవులకు పంపించేవారు. అలాగే ఆ దినాల్లో రోమా ప్రభుత్వం వారు క్రైస్తత్వాన్ని తొక్కిపెట్టి ప్రయత్నంలో యోహాను భక్తుని బంధించి మధ్యధరా సముద్రంలో ఉన్న పద్మాసు అనే ద్వీపానికి ఖైదీగా పంపించారు. యోహాను గారి దర్శనము, యోహాను గారి జీవచరిత్ర క్లుప్త వివరణతో మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. కనుక ఈయన్ని కూడా బంధించి క్రైస్తత్వాన్ని అణిసివేయాలని అక్కడున్న రోమా ప్రభుత్వం అండమాన మరి ద్వీపములను దగ్గరికి పంపించడం, అలాగే యోహాను భక్తుని బంధించి మధ్యధరా సముద్రపు పద్మాసు అనే ద్వీపానికి ఖైదీగా పంపారు. ఈ పద్మాసు ద్వీపం ఎఫెసీ పట్టణానికి సుమారు 50 మైళ్ళు దూరంలో ఎజినియల్ అనే సముద్రం శాఖలో ఉన్న రాతి ప్రదేశం. ఈ ద్వీపం 8 మైళ్ళ పొడవు, 4 మైళ్ళ వెడల్పు ఉంది. అంతా రాయమయంగా ఉండేది. కనుక యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు మన ప్రభువైన క్రీస్తు వారు ప్రపంచపు ముగింపు గురించిన యోహాను గారికి తెలియజేసి ప్రత్యేక విషయాలు ఈ గ్రంథం తెలియజేస్తుంది. ముగింపు జరగబోతుంది. ఏవి ప్రపంచంలో భూత వర్తమాన కాలంలో ముగింపు ఏమై ఉందో భక్తుడని యోహాను గారికి తెలియజేశాడు. ప్రియమైన వారలారా, కనుక మరి కార్య ఆరంభము కంటే కార్యాంతరం మేలు. కనుక కార్య ఆరంభము కంటే కార్యాంతరం మేలు అన్నమాట. కనుక ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కనుక ఇక్కడ మూల భాషలో గ్రీకు ప్రధానికి అపోలోపికస్ అనే ఈ పేరుని మనకు కనబడుతుంది. ఈ రెవల్యూషన్ ప్రకటన గ్రంథం ఇంగ్లీష్లో మనం చూడవచ్చు. అలాగే తెర తొలగించుట అని మనం చూడవచ్చు. అలాగే దేవుని వారలారా, ఇక్కడ లేఖనం సెలవిస్తున్నట్లు మరి దేవుడు ఒక తెరను ఉంచాడు. అయితే ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు తెరను తొలగించి భవిష్యత్తులో ప్రపంచానికి జరగబోతుందని అనే విషయాలను గుర్తుతో కొన్ని పోలికలతో మనకు బయలుపరిచాడు. అలాగే అపోలోకిప్స్ తెర తొలగించుట
అని దీనికి పేరు పెట్టడం తర్జుమా చేయబడింది. యేసుక్రీస్తు ప్రభు బయలుపరిచిన భవిష్యత్ ప్రత్యక్షత అనే పేరు సమాజంగా ఉంది. ఈ గ్రంథం 1:1 అధ్యాయంలో మనం చూస్తే రాయబడిన మాట కూడా ప్రత్యక్షత. ఈ విధంగా ప్రకటన గ్రంథం ప్రాముఖ్యం భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి అందరికీ ఆశగా ఉంటుంది. అందుచేతనే ప్రకటన గ్రంథం ప్రత్యేకమైన చారిత్రాత్మకమైన గ్రంథంగా మనం చూడవచ్చు. ఈ గ్రంథం మనకు అర్థం కావాలంటే బైబిల్లో మొట్టమొదటి గ్రంథమైన ఆదికాండానికి వెళ్ళాలి. ఆదికాండం పుట్టిక గ్రంథం లేక ప్రారంభ గ్రంథం. ఆదికాండంలో ప్రపంచం యొక్క మానవ చరిత్ర యొక్క ప్రారంభాన్ని గురించి తెలుసుకోవాలి. అలాగే అన్ని అధ్యాయాలను తెలుసుకోవాలి. ఆదికాండము పుట్టిక ఉంటుంది, పుట్టికలో మరణం ఉంటుంది, అక్కడ మరణం ఉండదు. ఇక్కడ బాధ ఉంటుంది, అక్కడ బాధ ఉండదు. ఇక్కడ కష్టాలు ఉంటాయి, అక్కడ ఉన్న పరలోక దేవుని రాజ్యంలో ప్రకటన గ్రంథంలో నిత్య రాజ్యంలో మనకి మరి వ్యాధి ఉండదు. కొత్త ఆకాశం కొత్త భూమి ఉంటుంది. ఈ ఆదికాండంలో ఉంటే శ్రమలు కష్టాలు, ఇక్కడ సాతాను మోసం చేశాడు, అక్కడ మోసం పోవడం అసంభవము. ఇక్కడ వేదన కలిగి ఉంటాం, అక్కడ వేదన తప్పించబడతాం. ఇక్కడ బాధపడతాం, అక్కడ బాధ ఉండదు. ఇవన్నిటినీ జీవవృక్ష ఫలమును వారి క్రియ చెప్పిన ప్రతిఫలం కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ పరలోకంలో మనం జీవించడానికి దేవుని ప్రత్యక్షతను బయలుపరుస్తూ ఈ మరి గ్రంథాన్ని మనకి వివరిస్తూ ఉన్నాడు. కనుకనే మనుషులను మోసపరిచిన సాతాను విధించిన శిక్షను గురించి రాయబడుతుంది. ఆనాడు ఆదామును మోసపరిచింది, అలాగే ప్రపంచాన్ని మోసపరుస్తుంది. దేవుని రాకడ పర్యంతరం వరకు ప్రపంచాన్ని మోసపరుస్తూనే ఉంటుంది, ఆకర్షిస్తూనే ఉంటుంది, మద్యం త్యాగిస్తుంది. వీళ్ళు శరీర సంబంధమైన భోగాలతో మానవుల్ని ఏం చేస్తుందంటే దేవునికి విరుద్ధంగా పనిచేస్తూ తన సింహాసనము శాశ్వత సింహాసనంగా తొలతూగుతుంది. నేను ప్రకటన గ్రంథము 18 అధ్యాయంలో ఉంటుంది. నేను విధవరాలను కాను, నేను రాణి అయినాను, నేను వెలుగుతూ ఉన్నాను, వెలుగోమాయంతో జీవిస్తున్నాను అని తను హెచ్చించుకున్న సమయంలోనూ ఆ గడియలోనే శాపము ఆ సమయంలో రావడం జరిగింది. ఆ రోమా మహాబబులోను కూలడం, రోమా అలాగే అక్కడున్న ప్రతి లోక సంబంధమైన అన్నిటినీ దేవుని ఆ మహాబబులోను నాశనం అవడం మనం చూస్తున్న ప్రియమైన వారలారా. అందుకని ప్రకటన గ్రంథం చాలా మర్మముతో కూడింది. బహిర్గతం చేస్తున్నాడు, వెలుగులోనికి నడిపిస్తున్నాడు. కనుక ఆనాడు అవ్వను పాపములను నెట్టివేసిన సాతానుడు దేవుని పిల్లల సాతానుకు శిక్ష రాయబడింది. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 10వ వచనం ఉంటుంది. ఆది కాండంలో శాపముగా మనుషులకు సంక్రమించిన మరణం యొక్క ప్రారంభం గురించి రాయబడింది. అయితే ప్రకటన గ్రంథం ఆ మరణం యొక్క అంతాన్ని గురించి రాయబడింది. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 4-14 వచనంలో కనబడుతుంది. ఆది కాండంలో సూర్యచంద్ర నక్షత్రాల గురించి కాలం యొక్క ప్రారంభాన్ని గురించి రాయబడింది. అయితే ప్రకటన గ్రంథంలో నిత్యత్వం కలిసిపోతుంది. సూర్యచంద్ర నక్షత్రాలు అవసరం లేదు. ఇక్కడ భూమి మీద సూర్యచంద్ర నక్షత్రాలు అవసరమై ఉంటుంది. ఎందుకంటే అక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. ప్రకటన 22 అధ్యాయం 5వ వచనంలో మనకు కనబడుతుంది. ప్రియమైన వారలారా, ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు దేవుడు తన మహిమతో తనతో పాటు యుగయుగములు జీవించుటకు ప్రత్యేకమైన ప్రజలను ఏర్పాటు చేసేందుకు సంకల్పించాడు. దాన్ని నెరవేర్చుటకు ప్రకటన గ్రంథాన్ని చూస్తున్నాం. ఆదికాండం దేవుడు మానవుని సృష్టించినప్పుడు అంతా పవిత్రంగా నిర్మలంగా ఉంది, సమస్తమును మంచిదిగాను దేవుడు చేశాడు. దేవుడు చేసినప్పుడు అది మంచిదిగాను పవిత్రంగా ఉంది రాయబడిన తర్వాత మానవ జాతిలో పాపం ప్రవేశించడం, మానవ జాతి పాపము పంకేళన పోయింది. కనుకనే పాపము పంకేళనమైన మానవులను రక్షించేందుకు దేవుడు తన అద్వితీయ కుమారుడు యేసు ప్రభువుని భూమి మీదకు పంపించాడు. యేసుక్రీస్తులో విశ్వసించిన వారికి తన రాజ్యం చేర్చుకుని యేసుక్రీస్తును తురీకరించిన వారికి నిత్య నరకంలోనికి, మరి యేసుక్రీస్తును తునీకరించిన వారిని నిత్య నరకంలోనికి త్రోసివేసి దేవుని తీర్పును గురించి వివరించినది ఈ ప్రకటన గ్రంథాన్ని మనం తెలియజేస్తుంది. ప్రియమైన వారలారా, ప్రకటన గ్రంథము 7 అని కూడా అంటారు. ఎందుకంటే 7 అసంఖ్యగా ఎక్కువగా 7 దీపాలు, 7 సంఘాలు, 7 ముద్రలు,
7 బూరలు, 7 ఉగ్రత పాత్రలు, 7 పరిపూర్ణత గుర్తునకు మనకి కనబడుతుంది. పాత నిబంధనలో 17వ ప్రవచనాత్మకమైన గ్రంథాలు ఉన్నాయి. అయితే కొత్త నిబంధనలో ఒకే ప్రవచన గ్రంథం, ప్రకటన గ్రంథం. పాత నిబంధనలో ప్రవచనాలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు మరి ప్రవచించారు. మెస్సీను గురించి ప్రవచించారు, ఆయన రాజ్యాన్ని గురించి ప్రవచించారు, దేవుని ప్రజలు ఎలా ఉండబోతున్నారో ప్రవచించారు. ప్రియమైన వాళ్ళారా, అది నెరవేరబోతుంది. ప్రకటన నెరవేర్చబడుతుంది, తీర్పులోనికి వస్తుంది. హతసాక్షుల కొరకు దేవుడిచ్చే విలువైన ప్రదేశము పరలోక రాజ్యం. దీనిక ఎన్నో మర్మాలతో కూడిన మాటలు మరి మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు వినబోతున్నారు. ప్రార్థించండి. ప్రభు ఈ ప్రకటన గ్రంథంలో అనేక మాటలు, దాచించిన మాటలు బహిర్గతం చేస్తూ మరి ఈ పరిచర్యను దేవుడు దీవించాలని, మరి అనేక మర్మాలు దేవుడు మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఇక్కడ చూస్తే అయితే కొత్త నిబంధనలో ప్రవచన గ్రంథం, ఈ గ్రంథాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. అయితే ఒక భాగం ముందు భవిష్యత్తులో జరగబోయేవి, మరొక భాగం యేసుక్రీస్తు స్వరూప దర్శనాన్ని గురించి 2-3 అధ్యాయాలు జరగబోయేవి లేక జరుగుతున్నవి. 4 అధ్యాయం నుండి భవిష్యత్తులో జరగబోయేవి, అంటే కొన్ని పరలోకంలో జరిగే విషయాలు కూడా మరికొన్ని భూమి మీద జరిగేవి మనం చూడవచ్చు. ఇందులో ఇక్కడ ఈ మాటలో చెప్పుకొని మనము ముగించుకోవడానికి కృప చూపిస్తున్నారు. 17 ప్రవచనాత్మకమైన గ్రంథాలు పాత నిబంధనలో ఉన్నాయి, ప్రవచించారన్నమాట. ఈ కొత్త నిబంధనలో ప్రకటన ప్రత్యక్షతలో మనకు కనబడుతుంది కనుక మరి భవిష్యత్తులో జరగబోయే వాటిని గురించి, అలాగే యేసు స్వరూపాన్ని గురించిన మనం వింటున్నాం. అలాగే జరగపోయినవి కూడా జరుగుతున్నవని 4 అలాగా మనం చూడవచ్చు. అలాగే మరిన్ని భూమి మీద జరిగే విషయాలను మనము ఈ భూమి మీద ఇక్కడ భూమి మీద ఏమేమి జరగబోతున్నాయో యోహాను గారి భక్తుల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో మరి అధ్యాయంలో ఏ సందర్భం ఉంది, సారాంశం ఉంది, సర్వార్థిక విభజన మనం చూడవచ్చు. అలాగే ఏమైతే జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, యోహాను గారి గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇదిగో 2వ ఎపిసోడ్గా ఇంకా కావలసిన అధ్యాయంలో జరుగుతున్న మర్మాలను వెలుగులోనికి తీసుకొచ్చి సహాయం చేయమని ఈ వాక్యంలో నాయన మరి వీక్షిస్తున్న ప్రియబిడ్డలందరినీ దీవించి, వారి కుటుంబాలు ఆశీర్వదించి, వారి అక్కట్లు తీర్చి, నీ నామానికి మహిమ తీసుకుంటూ ప్రతి కుటుంబాలు ఆశీర్వదించమని, నీ మహిమ, నీ ప్రసన్నత, నీ దీవులను కరుణామయుడు కనుక ఆయా నీ కరుణా కటాక్షాలతో ఆశీర్వదించమని, ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. గాడ్ బ్లెస్ యూ. బేతేల్ ప్రేయర్ మందిర్, అసూరపేట మరి వరకు ప్రార్థన చేయండి. మరి నూతనంగా మందిరాన్ని నిర్మిస్తున్నాం కనుక మందిర ఆర్థిక అవసరతల కొరకు ప్రార్థించండి. మరి మీ కొరకును, మరి మీ పరిచర్య కొరకును, అలాగే మీ కుటుంబాల కొరకును దేవుడు మీ అనేక విధాలుగా దేవుడు దీవించని ఆశిస్తూ ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసయ్య నామములో దీవిస్తున్న. గాడ్ బ్లెస్ యూ. దీవిస్తున్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించును గాక.